ఇది నా జీవితం, ఇది నా కథ. చూస్తే కానీ తెలియదు ఎన్ని మలుపులు తిరిగిందో. అరే కళ్యాణ్, ఎగ్జామ్ టైం అవుతుంది లేకు. ఇద్దరమ్మా డైలీ అడుగుతుంటారులే, టైం అవుతుంది ఎగ్జామ్ కి, లగాలి. అమ్మా బైక్ కీస్. అరే ఈసారి పాస్ అవుతావా? చూద్దాం లెక్క. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ. ఈసారి పాస్ అవుతావా? ఎవరు చూపిస్తారులేరా. సరే, ఆల్ ద బెస్ట్. ఓకే. ఎగ్జామ్ రిజల్ట్స్ వస్తున్నాయి, ఏమైనా అమ్మ రూమ్ ఆడుతున్నానమ్మా, చెప్తాము చూస్తా. అరే ఫెయిల్ అయిపోయానే, మా సబ్జెక్టులన్నీ పోయాయి. డిగ్రీ మొత్తం ఫెయిల్ అయిపోయాను. ఏం చేయాలి అర్థం కాకుండా. ఫ్రెండ్స్ ఏమనుకుంటారు, ఫ్యామిలీ ఏమనుకుంటుంది, రిలేటివ్స్ ఏమనుకుంటారు. అందుకే రా చెప్పింది చిన్నప్పటి నుంచి చదువుకోమని. ఇప్పుడు బాధపడే ప్రయోజనం ఏంటి? ఏమైందమ్మా, అలా ఉన్నావు? సబ్జెక్టులన్నీ పోయారా? అన్నీ పోయినాయా? అన్నీ పోయాయి. సరిగ్గా రాయలేదు అయితే? చూపించాడు ఎవరు దొరకలే. సర్లే అన్న, ఇంకేం చేస్తాం? వీసర్ది ఆడుకుందాం. వద్దు, నేను కొంచెం బయటికి వెళ్ళి వస్తా. సరే అయితే, నేను గేమ్ అయిపోయింది వస్తాను. చుట్టుముస్తారా? కూర్చోరా కూర్చో. ఏంటా కంగారు? ఒక అమ్మాయి లెటర్ రాసిందిరా నాకు. లెటర్ రాసిందా?
లెటర్ టు మై హార్ట్. ఎవరైనా పోయిట్ రావిచ్చావా? అమ్మాయి రాసిందిరా. నేను నమ్మ. దిస్ ఇస్ ఫర్ యూ కన్నా. ఎలా ఉన్నావు? ఏం 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 మార్కులు వచ్చినాయి నీకు? 10th 99 అన్నా. ఎలా వచ్చినాయిరా? కష్టపడ్డా, రాత్రనగా పగలనగా కూర్చొని చదివా. కష్టపడుతున్నాడు తెలుసుదా? చదువు అయితే నాకు మూడ్ లేదు, నువ్వు చదువు. నా కష్టాన్ని అవమానించు. నిజంగా తెచ్చుకున్నా 99? చదువురా అయితే. నాకు మూడ్ లేదు. ఒక అమ్మాయి రా నా గురించి లెటర్ రాసిందిరా. ఇది ఒక అమ్మాయి రాసింది అన్న క్లారిటీ నీకు ఉందా? ఉందిరా. అయితే డూ వన్ థింగ్, గో స్ట్రైట్, తర్వాత లెఫ్ట్ తిరుగు, ఒక పెద్ద టెంపుల్ కింద గుడిమెట్ల దగ్గర ఒక బెచ్చగాడు అమ్మ అయ్యా నడుపుకొని ఉంటాడు. ఆ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పు. ఆడేమన్నాడు తర్వాత వచ్చినాడు చెప్పు. సీతారామన్ సినిమాలోగా ఏ సేత్తో ఈ రాముడి కోసం రాసిందిరా ఈ లెటర్. మ్యాడ్ సినిమాలో లాగా ఏ మెంట్లోడో నేను మెంట్లో చేయడానికి రాశాడని నేను అనుకుంటున్నాను. నేను వెళ్ళిపోతున్నా. పోరా, చదివి పాస్ అయ్యి చూపిస్తాం. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు నా లైఫ్లో? మారిపోతారు ఏంటి? అయినా సినిమాలు ఇచ్చే మోటివేషన్కే మనం మారం. అలాంటిది ఎవరో లెటర్ రాసిన అమ్మాయో అబ్బాయో కూడా తెలియదు. అలాంటి దానికి ఎలా మారిపోతారు మన పిచ్చి కానీ బొక్కలాగా. తమ్ముడు అమ్మాయిని ఇస్తే కడతావరా? సైకోలు కూడా ఎంత టార్చర్ పెట్టరు కదా అన్న. ఎంతసేపు అన్న వెళ్ళిపోదాం అన్న. అమ్మ వెళ్ళిపోదాం. నువ్వు ఉన్నావయ్యా, ఎన్నోళ్ళకి ఒక మంచి పని చేసావు. అన్నయ్యకి ఆ అమ్మాయి దొరకలేదు. అమ్మాయికి ప్రశాంతంగా బతకచ్చు. అబ్బా సాయిరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మళ్ళీయా తమ్ముడు లెటర్ దొరికిందిరా. రాసిన అమ్మాయి ఎవరో కూడా తెలిసిందిరా. ఎవరన్నా? రాసిన అమ్మాయి పేరు జానురా. పోన్లే, కొంచెం టార్చర్ తగ్గుద్ది నాకు. అమ్మ శ్రావణి, ఇట్రా అమ్మ, ఇక్కడ మీ తమ్ముడు చదివేస్తున్నాడు. ఏంటమ్మా? మీ తమ్ముడు చదివేస్తున్నాడు అమ్మ ఇక్కడ. కళ్యాణ 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 ఏంటి ఎవరు పలకట్లా? కళ్యాణం. హలో, మీరు ప్రయత్నిస్తున్న వ్యక్తి ప్రస్తుతానికి 10 నిమిషాలు బిజీగా ఉన్నాడు. దయచేసి 15 నిమిషాలు ఫోన్ చేయండి. అక్క, నేను నమ్మలేకపోతున్నాను. అసలు గట్టి పీకు. అన్న ఏంటన్నా ఇది? ప్రకృతి వైపరీత్యం. Don't disturb me. I was studying. Get out from here. అన్నా, Get out from here. ఏంట్రా తమ్ముడు, గట్టిగా తగిలిందా? ఇంకో 2-3 దెబ్బలు ఇలా కొట్టుంటే రేపు మా ఇంటికి భోజనానికి వచ్చేది. ఎందుకు? నా దినానికి.
రోజు మీరు నాకు ఎంత హెల్ప్ చేయకపోతే నేను ఈరోజు ఎంత హ్యాపీగా ఉండేవాడిని కాదు. మా పెళ్ళి కాలేదు ఎటో కొట్ట హెల్త్ పెట్రోల్ అయిపోయింది. ఎక్కువ